అన్నా 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 బ్యాగ్ 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 అమ్మ సాధ్య భయపడుతున్నా, నిజంగా భయపడుతున్నా. నీకు వస్తాను చెప్పాను అన్నా అన్నదో వద్దు 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 అన్నా అన్నదో. ఇదేంది నా స్వామి ఇంత ఘోరంగా ఉన్నది. ఇదే అన్న మాయామహల్. ఏం మహల్ నా స్వామి, నాకు భయంగా అన్న నిజంగానే. ఏం భయపడతావు నా లోపల పడము. ఇంకా మనము వచ్చింది మనోడికి హెల్ప్ చేయండి కన్నా. తెలిసడము ఈడికి రావడము ఏందో కానీ నాకైతే దీన్ని చూస్తుంటేనే భయం కన్నా. ఏం లేదన్నా, టెన్షన్ పడద్దండి. ఓకే, దీని స్టోరీ ఏందో ఏం కథో కానీ ఆమెకి ఏం నేను చెప్తా. లోపలికి వెళ్ళాక దీని స్టోరీ చెప్తా. ఓకే, ఒక్క నిమిషం అన్న పట్టుకోమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ విత్ వెంకీ అన్న, ఆర్జేపీటీ వెంకీ అన్న. సో చాలామందికి తెలిసి ఉంటుంది, మన వెంకీ అన్న కువైట్లో వీడియోస్ తీస్తూ ఉంటాడు. సో అన్నతో పాటు ఈరోజు హంటింగ్ చేయడానికి వచ్చాను. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మాయామహల్లో మాయమైంది ఎవరు అంటే, ఇప్పుడు తమ్ముడు ఏం పేరు తమ్ముడు? యాసిన్. సో యాసిన్ ఉన్నాడు కదా. సో యాసిన్ వచ్చేసి ఇక్కడ సాయంత్రం కొద్దిగా అసరసందలు అవుతుంటుంది కదా, ఆ టైంలో మనోడు ఇక్కడికి రీల్స్ తీసుకుందామని వచ్చాడంట. సో రీల్స్ తీసుకుందామని వచ్చే అప్పుడు తనకి ఏదో కనిపించి భయంకరంగా ఏదో బెదిరించినట్టు అనిపించిందంట. సో అప్పుడు మనోడు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు భయపడేసి. ఇంకా అప్పటి నుంచి మనోడి కళ్ళకి ఎవరంటే వాళ్ళు కనిపించడము, ఈ మహల్ కనిపించడము, ఓకే, ఈ మహల్ కనిపించడము, తనని ఎవరో బెదిరిస్తున్నట్టు భయపడి గుండెల మీద కూర్చున్నట్టు ఇలాంటివన్నీ జరిగాయంట. సో నిజమే కదా తమ్ముడు ఇదంతా? ఓకే, 100% ఇక్కడ నువ్వు ఇదేనా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యావా? అవునా, ఇక్కడికైనా వచ్చింది. ఈవినింగ్ ఇక్కడికి వచ్చింటే ఏదో వెళ్ళినట్టు, ఏదో కళలకు కూడా వస్తుంది నా, ఏదో వెళ్ళినట్టు, ఏదో శబ్దం చేసినట్టు, ఏదో అవుతుంది నాకైతే. ఓకే, సో అందుకని క్లియర్ చేయడానికి వచ్చావు. అవునా. సో గైస్, సో యాసిన్ తమ్ముడు వచ్చేసి అన్న వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాడు. సో మన తమ్ముడు చెప్పినప్పుడు అన్న ఇప్పుడు ఇండియాకి వచ్చాక అన్నతో నేను కాంటాక్ట్ అయ్యాను. అన్న ఇట్లా అంటే కదంటే, అవును తమ్ముడు నేను కూడా వస్తాను, మా దగ్గరుండే పిల్లోడే, వెళ్దాం పట, వెళ్ళి తనకి ఏదైనా హెల్ప్ చేద్దామంటే సరే అని వచ్చాం గైస్ ఈరోజు. అన్న ఏమైనా చెప్తావా మా డ్యాన్స్కి? నమస్తే అన్న. నిజంగా వీడు ఎందుకు వచ్చినాడో ఏమో నాకైతే తెలియదు, కానీ వీడు నాకు చెప్పడము, నేను పిలిచడము, నాకైతే దాన్ని చూస్తూ ఉంటేనే భయం. కానీ లోపలికి ఎట్లా రావాలో ఇంక వీళ్ళని నమ్ముకొని నేను వస్తున్నా. ఎందుకంటే వీళ్ళ వీడియోలు చాలా చూసినా, నేను కొద్ది ధైర్యంగా పోతున్నారు లోపలికి. ఇంకా వీళ్ళని నమ్ముకొని నేను కూడా పోతున్నా. ఎట్టయితే అట్టు అవుతుంది. లాస్ట్ వరకు చూడండి, ఏమవుతుందో కూడా నాకు తెలియదు. నా బతుకుంటే ఇంకొక వీడియోలో కనిపిస్తా. ఏం కాదన్నా, ఫుల్ హ్యాపీగా వెళ్తాం, హ్యాపీగా వస్తాం. ఓకే గైస్, సో వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పక్కన పెట్టిన ఆయన ముందు లోపల. ఓకే, ఏం లేదన్నా, టెన్షన్ పడకండి. కరెక్ట్గా నీకు ఎక్కడ కనిపించింది? పైన కనిపించింది. ఓకే అన్నా, ఏమన్నా ధైర్యంగా ఉన్నావు కదా? నా టెన్షన్ ఏం లేదన్నా. ఫస్ట్ టైం అన్న ఈ ఎక్స్పీరియన్స్? ఏమన్నా జాగ్రత్త అన్న.
నీడా ఇక్కడనా సౌండ్ వచ్చింది. ఇక్కడ మీ ముగ్గురం కాకుండా ఇంకా ఏదైనా స్పిరిట్ కానీ ఆత్మశక్తి కానీ ఉంటే ఒకసారి రిప్లై ఇస్తారా అన్నా? అది నీడ వస్తుంది ఇక్కడన్నా ఏం లేదన్నా ఇక్కడ. ఇంతకుముందు వచ్చింది నా ఏం సౌండ్ చేసినా నేనేం చేయలే అన్న. నువ్వు టెన్షన్ పడుతుంటే నువ్వు జైట్ చేసిన వాళ్ళకి నువ్వు రియల్ అంటే నాకు అర్థం కావట్లేదు. మాట్లాడండి, మీకు రియాక్ట్ అవుతుందేమో. మా స్వామి ఏందో కనపడుతుందా? నిజంగా నిజంగా కనపడుతుందా? ఇప్పుడు వచ్చింది సౌండ్ ఫోన్ మరి అట్లా కాదు, మరి కొంతమంది అంటే మనకు కావాల్సిన చేసినాం అనుకుంటారు. ఫ్రెండ్స్, కొంతమంది మన బ్యాడ్ కామెంట్స్ పెట్టే హేటర్స్కి నేనేదో కావాల్సికలా చేపిస్తున్నానేమో అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేను అక్కడే అడిగాను, వీడియోలోనే అడిగి మరి అన్నని చెప్తున్నా. అన్న ఏంటంటే అన్న నిజంగానే భయపడుతున్నాడు. సో నాకు కూడా తెలియదు అన్నకు ఇటువంటి ప్లేస్లలో మరీ ఇంత భయం ఉంటుందనేసి. సో మెయిన్ అంటే తన ఉద్దేశం ఏంటంటే తను ఫస్ట్ టైం ఇటువంటి హంటింగ్ లొకేషన్కి వచ్చాడు. ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదంట అన్న. సో ఆ అంబిషన్ని, ఆ అర్ధరాత్రి మనం పోయి అక్కడ ఉండేదాన్ని, ఆ పాడుబడిన దాంట్లో చూసి అన్నకి ఒక రకమైన టెన్షన్ వచ్చేసింది. సో మీకు తెలిసిందే, మామూలుగా మన కొత్త వాళ్ళు ఎవరైనా సడన్గా ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఇటువంటి ప్లేస్లకు వెళ్తే ఎంతో టెన్షన్ పడుతుంటారు. ఆడ ఉన్నా లేకున్నా, ఆడ ఏ చిన్న యాక్టివిటీ జరిగినా కూడా మన గుండె అనేది 120 స్పీడ్లో హైలో కొట్టుకుంటుంటుంది. సో అన్న నిజంగానే భయపడ్డాడు గాయస్. సో ఇక్కడ మేము కావాల్సికల్లా చేసిందంటూ ఏం లేదు. మీకు తెలుసు అన్న నాకన్నా పెద్ద యూట్యూబర్. సో అంతా నేను కావాల్సికల్లా స్క్రిప్ట్ చెప్పాలనుకుంటే అన్నని నేను మెయింటైన్ చేసి చేపించేంత కెపాసిటీ మాకు ఉండదు కదా. సో అన్న నిజంగానే తనకి అక్కడ ఏం జరిగిందో అదే ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాడు గాయస్. నువ్వేంది నేను జోక్ చేస్తాను సార్, నువ్వు పట్టుకో. చెమట పడుతుందా స్వామి? తను అన్న టెన్షన్ పడతాను, ఏం కాదులే. చాలా వెళ్ళాం మేము, ఏం కాదు. మీకు గుండె ధైర్యం తెచ్చుకోండి. ఓకే, ఇది అదంటే మీ ఊరికి సంబంధించిన అమ్మాయిని మీరు అదంటే మీరు వస్తే కొద్దిగా మాట్లాడి బాగుంటుందని నేను తోడు తీసుకొచ్చాను. మీరే టెన్షన్ పడతాను. భయంకరన్నా నిజంగా పడుతాను. నేను అంటే ముందే వచ్చి చూసుకుని ఏమేమి ఉన్నాయి అని స్వామి అని వచ్చిన తర్వాత సౌండ్ వస్తున్నాయి అక్కడ. అది భయంకరన్నా బాగుంది. అదే మాదే ఇంప్రూవ్ చేసి మాదే వద్దు, దయచేసి దండం పెట్ట. మీతో 1 year బ్యాక్ వచ్చి మాట్లాడాము, అప్పుడు మీరు రిప్లై ఇచ్చారు మాకు. నిజంగా ఇప్పుడు మనం తన కనెక్షన్ ఏంటని మనం వచ్చింది నాకు వచ్చింది కదా, అందుకని నిజంగా పిలుస్తా. ఇంకా మనం వచ్చేది ఏంటన్నా? సరే ఇట్రా తమ్ముడు, నీకు కరెక్ట్గా అప్పుడు ఈ అరుపులు ఏమి వినిపించాయి? కొద్దిగా కెమెరా అట్లా తిప్పు. ఏదో ఏడ్పించినట్టు సౌండ్ వచ్చిందా, ఏదో ఏడ్చినట్టు, కొంచెం భయంగా ఉంది. ఏదో ఏడ్చినట్టు ఉంది సౌండ్, ఏదో ఏదో వెళ్ళినట్టు ఉంది కొంచెం సౌండ్. ఓకే, మళ్ళీ నిద్రలోకి కూడా వచ్చి నిద్రలోకి వచ్చి ఏదో చేసినట్టు ఉంది కొంచెం. కళ్ళకి వచ్చింది క్లారిటీ ఏదే సౌండ్ వచ్చిందనా? కిటికీ దగ్గర వచ్చింది. మీ అందరికీ చాలామందికి తెలుసు, ఇది చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేసే ఇక్కడ. ఓకే ఓకే,
ఇది చాలా ఎక్స్పీరియన్స్ ప్లేసు. ఇక్కడ ఉండే ఆత్మ కూడా చాలా భయంకరమైన ఆత్మ. అలాంటిది మనోడికి ఎందుకు కలుస్తుంది, తన కళ్ళకి ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనేది మనం క్లారిఫికేషన్ తీసుకుందామని వచ్చింది. లేదన్నా అసలు ఏంటి నువ్వు భయపడుతున్నా నాకు అర్థం కావట్లే. అదే నీకేమంటే నువ్వు రా దగ్గర మాట్లాడతాం. ఎంత మాట నాది కాదు. అన్నా 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 బ్యాగ్ 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 అన్నా 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 బ్యాగ్ రా బ్యాగ్. చూసావా? ఏంటమ్మా కనబడలే? నీడు కదా సమయం మో ఇదేదురా నా స్వామి నువ్వునా? ఓకే, ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది మాయా లేడీ గారేనా? నేను ఇప్పుడు లోపలికి రావచ్చా? మీతో మాట్లాడచ్చా? మనం వచ్చింది ఈరోజు తన ధైర్యాన్ని క్లియర్ చేసి తన భయాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఉండే ఆత్మతో మాట్లాడి కన్నా. ఎందుకు వచ్చినావు స్వామి? అమ్మా ఈ పక్క ఉంది నాకు. సో గైస్, ఇందాక ఇక్కడి నుంచి తొంగి చూసిందన్నా. చూసావా? నువ్వు గమనించావా? మన షాడో కాదన్నా. ఇప్పుడు మన షాడో అంటే చూడు లైట్కి, ఇప్పుడు చూడు నీ షాడో ఇక్కడ రిఫ్లెక్షన్ అవుతుంది. బట్ అది షాడో క్లియర్గా చూసాను. ఎలా ఉంది? డార్క్గా ఉంది. అదే స్పిరిట్, అదే గోస్ట్. ఇందాక మేము ఇక్కడ చూసిన ఆత్మని మళ్ళీ చూడాలనుకుంటున్నాము. పొలాలు ఇక్కడ ఏమో సౌండ్స్ ఉంటాయి కదా, పొలాల్లోకి ఎవరు రాకుండా అవేమో అన్నట్టున్నాయి. అమ్మ సాక్షి భయపడతామా? అమ్మ సాక్షి భయపడతామా? నిజంగా భయపడతామా? ఫుల్ ధైర్యంగా ఉన్నావు కదా నా ముందు. నిజంగా నాకు భయం ఉన్నా. అయ్యో మనోడికైనా ఫుల్ నువ్వే ఎక్కువ భయపడుతున్నావు. ఫుల్ ధైర్యం ఉన్నా. నువ్వు ఎందుకు వచ్చినావు రా నాయన? పోయి ఆయన చెప్పినావా? నా రీల్స్ కోసం వచ్చినా నేను. నువ్వు రీల్స్ కోసం వచ్చి మా పాలన తీసుకొచ్చినావు. సరే ఇంకా పైకి వెళ్దామా? ఇంకా మెయిన్ పైకి పైకి ఈడే జాయిన్ అయ్యా. ఇంకా వచ్చి ఇంకా మెయిన్ అక్కడే కదా. చిన్నగా మాట్లాడుతూ వస్తాను దగ్గర. సరే నా వాయిస్ కొద్దిగా బేస్ ఉంది. ఇంకా చిన్నగా మాట్లాడుతున్నాను. అదే మాట్లాడు, ఇదే మాట్లాడు. సరే నన్ను వెళ్దాం. మీరు ఇక్కడ ఉన్నారా లేక పైన ఉన్నారా? ఇక
ఇక్కడే ఉన్నారైతే. ఓకే, మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. నాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చిన్నగా మాట్లాడుతున్నా. చిన్నగా సాచి పోయిందని అబద్ధం అయితే కాదు. కెమెరా రికార్డ్ చేసుకో, ఎఫెక్ట్లు అయితే కాదు కానీ చెంగు భయం వేస్తున్నా. ఎందుకంటే అంత ఘోరం పైన ఎక్కడ నాది ఏడైతే నాకు నిజంగా చంపకొస్తాను. నువ్వు పైకి సో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎక్కువ ఇక్కడ చాలా భయంకరమైన సిచ్యువేషన్. బట్ నువ్వు చాలా ధైర్యంగా ఉండాలని కూడా నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు మీరు వెంకయ్య భయపెట్టాలని చూస్తున్నారేమో. ఆయన వెనకాల 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి మనకి పొట్టుని కొడతారు. నిజంగా గాయస్ నాకైతే భయంగా చెమట పడుతుంది. ఇంత చెమట నువ్వు నిజంగా ఇప్పుడు ఇలా నా వెనకాల నుంచి పాస్ అయినట్టు ఫీల్ వచ్చింది. నా వెనకాల నుంచి పాస్ అయినట్టు. రండి పైకి వెళ్దాం, రండి పైకి రండి. వచ్చే తమ్ముడు వచ్చి. గైస్ నిజంగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరో మనల్ని చూసి జప్పని వెళ్తే పైకి ఎలా ఉంటుంది, సో అలా ఉండింది. అన్నా నా వచ్చిందే మనం హెల్ప్ చేయని కన్నా, ఆత్మలకే హెల్ప్ చేయాలన్న మనం. సరేపా చూసాను సంథింగ్. దాన్ని ఇప్పుడు కింద ఉంటే పైకి ఎవరో నన్ను పిలిచినట్టుగా సౌండ్ వచ్చింది. సో మిమ్మల్ని ఫేస్ చేయడానికి నేను పైకి కూడా వచ్చాను. మీరు రెడీనా మాతో మాట్లాడడానికి? మిమ్మల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. లేదు అంతే, ఇంకా పైన అది జస్ట్ తాపలు. అక్కడ చూడు మొత్తం గుంత చూడు. నువ్వే అడుగుతావా తనని ఎందుకు అనుకున్నావు? నాకు నేనేమన్నా తప్పు చేశాను ఇక్కడికి వచ్చాను, ఏమన్నా అడుగుతావా? అడుగు. ఎవరన్నా అన్నావా? నేనేమన్నా తప్పు చేశానా? మీకు తప్పు చేసింది చెప్పండి. హలో, మీకే అడుగుతున్నా, చెప్పండి. చిన్నగా అది పట్టును కూడా పడుతుంది వాళ్ళ మీద సమయం. ఒక నేనైతే కనుక సో గైస్ అన్న వాళ్ళు లోపలనే ఉన్నారు. ఫుల్ టెన్షన్ పడిపోతున్నాడు అన్న అయితే. నేను అన్ఎక్స్పెక్టెడ్ అన్న అంతలా భయపడతాడు అనేసి. నేను వస్తా తమ్ముడు, ఏం కాదు, నేను వస్తా, తనకి హెల్ప్ చేద్దాంలే. ఆ పిల్లోడు కూడా వాళ్ళ ఊరు అతనే, వాళ్ళ స్ట్రీట్లోనే ఉంటాడు అనమాట. సో నేను వస్తాను తమ్ముడు, హెల్ప్ చేద్దాంలే అంటే నేను వచ్చాను. బట్ అన్న ఫుల్ టెన్షన్ పడిపోతున్నాను. స్వామి నాయన నాకైతే చెమటలు పడుతున్నాను. నేను చూసి ఆడ ప్లేస్ బిల్డింగ్ వచ్చినాడు, దాన్ని తగిలించుకున్నాడు. నాకు అర్థం కావాలి. ఏమన్నా అడిగితే వాళ్ళని ఆమెను అడుగుతున్నాడు, నీకేమన్నా ఉంటే చెప్పు నాకని.
అన్నా ఓకే ఎన్ని గంటలు చక్కలేదు ఏమో అన్న మనకి తెలియదు. నీకు వస్తాను చెప్పాను. అన్నా అన్నదో వద్దు 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 వద్దు. అన్నా అన్నదో క్లియర్గా క్యాప్చర్ అయింది ఇక్కడ. తీ వెళ్ళు 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 వెళ్ళన్నా. సరే ఉండు నేను జాగ్రత్త అన్న, ఇది పడతాయి జాగ్రత్త. అదేదో బొమ్మ అన్న, బొమ్మ ఐడియల్ ఆంజనేయ సామన్నా. ఓకే ధైర్యం చేసుకో ఆంజనేయ అన్న. ఇక్కడ జాగ్రత్త అన్న, ఇది పడే అవకాశం ఉంది. అదే ఇది పడే అవకాశం ఉంది, జాగ్రత్త అంట. గైస్ ఇక్కడ క్లియర్గా ఇప్పుడు ఇక్కడ క్యాప్చర్ అయింది. అన్నా ఓ జాగ్రత్త అన్న, ఒక్క నిమిషం నేను చూసి వస్తా. మీరు కూడా అన్న. గైస్ ఊరి రెండు పక్కల నుంచి వచ్చింది. పైన కింద వస్తుంది. సరే అన్న. సో గైస్ ఇంకొచ్చేసి డౌజింగ్ రాడ్స్తో గేమ్ అయితే ఆడేస్తాను తనని. సో డౌజింగ్ రాడ్స్తో తెలిసేస్తాను. సో నాకేం అర్థం కావటం లేదు ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది. ఒక పక్క అన్న టెన్షన్ పడిపోతున్నాడు, ఒక పక్క తమ్ముడు అయితే ఏం మాట్లాడట్లేదు. షాక్లో ఉన్నాడు లేకుంటే ఏదో అర్థం కావడం లేదు. మా తమ్ముడు ధైర్యంగా ఉన్నావు, షాక్లో ఉన్నావు? నాకేం అర్థం కావట్లేదు, నువ్వు సైలెంట్ అయిపోయావు. ఏం అర్థం కావడం లేదు సిచ్యువేషన్ ఏం అర్థం అన్నా? ఏం అర్థం కావడం లేదా? ఓకే కదా. సరే ఫైనల్గా గేమ్ ఆడేసి తనకు నువ్వేమైనా హాని చేసావా లేదా అనేది కనుక్కున్నాము. ఒకవేళ హాని చేసి ఏమైనా ఇబ్బంది పెట్టావంటే మనం ఏదో ఒకటి తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం, లేదంటే తను నీకు డిస్టర్బ్ చేయకుండా చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఒక చిన్న గేమ్ ఉంది, గేమ్ ఆడేద్దాం. ఒక చిన్న హర్రర్ గేమ్ అన్న, డౌజింగ్ రాడ్స్ ఆత్మలతో మాట్లాడే ఒక చిన్న ప్రక్రియ. ఓకే తమ్ముడు, టెన్షన్ పడద్దు, భయపడద్దు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా వెళ్ళిపోతామంటే జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగు, తనకు రిప్లై ఇస్తుందా లేదా. ఓకేనా? పెట్టుకో, డౌజింగ్ రాడ్ పెట్టుకో. నువ్వు ఇక్కడికి వచ్చి ఏమైనా తప్పు చేసావా అని అడుగు. నేను వచ్చి ఇక్కడికి ఏమైనా తప్పు చేశానా? తప్పు చేసి ఉంటే ఇది క్లోజ్ చేయండి, తప్పు చేయకపోతే ఓపెన్ చేయండి. వాడు ఏం తప్పు చేయలేదన్నా. తప్పు చేయనప్పుడు ఎందుకు నా వదిలేసాను, ఓపెన్ అయింది కదా. మరి తప్పు చేయకుండా తన కళ్ళకి ఎందుకు వస్తుందంటావు అన్న? ఒరే నాయన, ఇంకో విషయం గమనించావా నువ్వు? ఎప్పుడైతే మనము ఈ గేమ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఈ కుక్కలు చూడు విపరీతంగా అరుస్తున్నాయి. గైస్ క్లియర్గా వినండి, చుట్టుపక్కల కుక్కలు అయితే భయంకరంగా అరుస్తున్నాయి. ఇంకేమైనా సరే ఇంకోసారి క్లారిటీగా అడుగు, టెన్షన్ పడకుండా భయపడకుండా క్లారిటీగా నువ్వు స్టిఫ్గా పట్టుకో. పొరపాటున నువ్వు కదిలించావంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. నువ్వు ఎంత స్టిఫ్గా పట్టుకుంటే అంత స్టిఫ్గా అది మనకు సమాధానం వస్తుంది. సరేనా? నువ్వు స్టిఫ్గా పట్టుకుని మళ్ళీ క్వశ్చన్ అడుగు. గట్టిగా పెట్టుకున్నాను. సరే ఇంకోసారి అడుగు. నేను ఇక్కడికి వచ్చి ఏమైనా తప్పు చేశానా? తప్పు చేసింటే క్లోజ్ చేయండి, తప్పు చేయకపోతే ఓపెన్ చేయండి. అవునా? అవి ఓపెన్ చేసినారు, తప్పు చేయలేదన్నా. అట్లా ఏమో పోయిందన్నా. క్యాప్చర్ అయిందా? అవునా? క్యాప్చర్ అయిందన్నా? క్యాప్చరు నాకు భయం వేస్తాను. నువ్వు చూసావా? క్యాప్చర్ అయిందా? నేను చూసినా, అది క్యాప్చర్ కాదు, పక్కన పెట్టు.
ఎక్కడ కరెక్ట్? నా ఇట్లా పోయింది నా చూసినా నిజంగానే ఈ ఊగుతానే ఉన్నాయనా అన్నా అవసరం అంటావా మనకు? కాదు కాదు అవసరమే, బట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి మీరు భయపడే సిచ్యువేషన్కి ఏమవుతుందని నాకు ఎక్కువ అవి tension ఓపెన్ వస్తుంది. చేసినాయి తప్పు లేదన్న. సరే ఇంకెందుకు నా అవసరం? ఉండదు ప్లీజ్, భయపడద్దు, టెన్షన్ ఏం పడద్దు. ఓకే సరే నిలబడి. టెన్షన్ ఏంది నా స్వామి? దయ్యాన్ని చేతులు పెట్టి తప్పు చేసినా లేదా అంటే అది ఓపెన్ అవుతుంది, తప్పు చేయకపోతే అంటే మనకు తన కళ్ళకి ఎందుకు రావాలన్న, అంటే తనకి ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అనేది మన క్లారిఫికేషన్ కల. సరే నువ్వు ఇక్కడి నుంచి ఏమైనా ఏదైనా వస్తువు కానీ ఏదైనా తీసుకుని పోయాను? ఏం తీసుకుని? అడుగు ఒకసారి. తీసుకున్నాం, వెళ్ళాము. అక్కడి నుంచి ఇంట్లో నిద్రపోయినా కూడా ఏదో కళలు వస్తున్నాయి, ఏదో వెళ్ళినట్టు ఉంది నా. ఇదే గుర్తుకొస్తుంది నా, ఇదే కనబడుతుంది కళ్ళు కూడా. ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఏమైనా కనిపించిందా? కొద్దిగా ఏదో బ్లాక్ కలర్ గా కనబడింది నా, ఏదో వెళ్ళినట్టు పోయినట్టు అట్లా కనబడింది నా. సరే ఇంకో ఫైనల్ క్వశ్చన్ అన్న, రాని వస్తువు ఏమన్నా పాడు చేసిన అడుగున్నా స్వామి. సరే అడుగు. మీ ఒరే నువ్వు ఏమన్నా వీడియోలు తీసేటప్పుడు ఏమన్నా ఏమన్నా డ్యామేజ్ చేసిన అడుగురా స్వామి. దాన్ని అడుగురా, ఏమన్నా డ్యామేజ్ చేసి కట్టి పారేస్తాం, కొత్త పోతుంది, సిమెంట్ తీసుకొస్తాం కేజీ. ఆ మాట అన్నాడు. నేనేమన్నా మీ వస్తువులు డ్యామేజ్ చేశానా? డ్యామేజ్ చేసింటే ఇది క్లోజ్ చేయండి, డ్యామేజ్ అయిపోతే ఓపెన్ చేయండి. అవునా? ఏదో సంథింగ్ జరిగింది, మనోడు క్లారిఫికేషన్ చెప్పట్లే అన్న. స్వామి నువ్వు ఎంత క్లారిఫికేషన్గా నిజంగా ఆ రోజు జరిగింది ఏంటని చెప్తే మనం ఏదైనా హెల్ప్ చేయనీకి, ఏదైనా మనం మాట్లాడనీకి ఉంటుంది తమ్ముడు. నిజంగా నేనైతే ఏం చేయలేదు నా, వచ్చి రీల్స్ తీసుకొని వెళ్ళాను. ఏం చేయకపోతే డ్యామేజ్ అయ్యి రెండు కలుసుకున్నారా? ఏమో నా, నేనైతే ఏ వస్తువు తాకలేదు నా. బాగా గమనిరా, ఏమన్నా యాభై రీల్స్ చేసేటప్పుడు రాయితో కానీ గీతో కానీ అన్న మొక్కలు ఒంట్లు పాల్గొట్టాము చూసుకో. ఏం లేదు ఆహా, ఇది పగలగొట్టింది మిగిలింది కదన్న, సంథింగ్ ఏదో డిఫరెంట్ ఏదైనా జరిగి ఉంటుంది. పగలగొడితే చూడు ఎంతమంది ఎన్ని చేసి ఉన్నారు చూడు, మొత్తం డ్యామేజ్. ఏమైనా వాళ్ళు వచ్చి మనకు చెప్పినారా మా ఇంట్లో కనపడుతుందని? మంత్రకాల కాడికి తీసుకొని చెప్పించుకుంటారు వాడంటే మన కాడికి చెప్పినాడు. నేనైతే ఏం చేయలేదు నా. ఏమైనా చెప్పన్నా, నాకేం అర్థం కావట్లేదు మీ దానికి. ఏమన్నా చెప్పు మనోడికి ఏదైనా ఐడియా. నువ్వు ఏమన్నా ఒకవేళ ఏమన్నా తప్పుగా నువ్వు ఏమన్నా భావించిందా లేదంటే ఏమన్నా డ్యామేజ్ చేసిందా అడిగేసి క్షమించండి, అడిగేసి ఏమా నువ్వు ఇట్లే చేసుకున్నావు అనుకో నీకు కనపస్తూనే ఉంటుంది. ఆమెను క్షమించండి అడుగు. ఎందుకు పోదాం, నాకు కూడా చెమటలు పడుతున్నాయి చూడరా నాయన, ఎందుకు ఇటు తీసుకొచ్చాను. సరే నన్ను క్షమిస్తారా? నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి ఇట్లా ఎటువంటి తప్పు చేయను, నన్ను క్షమించేటికైతే క్లోజ్ చేయండి, లేదంటే ఓపెన్ చేయండి అని అడుగు. క్షమించకుంటే మళ్ళీ ఇంకా దానికి ఏదైనా ఆలోచిద్దాం. నన్ను క్షమిస్తారా? క్షమిస్తే ఇది క్లోజ్ చేయండి, లేదంటే ఓపెన్ చేయండి. లేదులేమ్మా, నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తుంటాను, నేను అడుగుతాను అమ్మా, నేను అడుగుతాను. సరే రావడం లేదమ్మా, వాడు ఏదో చేసినాలేమ్మా, ఒక అన్నలాగా నేను అడుగుతా. సరేనా, తీసుకోమ్మా. అన్న నువ్వేమైనా హెల్ప్ చేయగలుగుతావా అడుగుతావా? ఎట్లా దగ్గరే కాబట్టి నేను రావచ్చు, ఎట్లా మాట్లాడుకోవచ్చు. నేనే రీల్స్ చేయించింది, అంటే ఎక్కించింది నేనే. చాలా రీల్స్ కూడా చేయించాను నేను దగ్గర. కొద్ది గట్టిగా మాట్లాడాలి, నాకేం పడాలి, ఆత్మకి ఏమైనా పడుతుంది. అమ్మా నేనే వీళ్ళకి రీల్స్ పిచ్చి ఎక్కించింది, ఏదో తెలియక వచ్చేసింటారు. ఒకరో మా ఓన్లీ ఒకరో భయపెట్టకంట, నేను వాడి తరపున నేను క్షమాపణ అడుగుతానమ్మా. క్షమించేటట్టయితే రోజు అమ్మా, లేదనుకో ఓపెన్ అవ్వు, నేను మంత్రగాడికో పోతా, వదిలించుకుంటా. దయచేసి క్షమించమ్మా, నేను బెదిరియడంలే, భయంతో చెప్తానమ్మా. అన్న క్షమించలా, ఒకటే క్లోజ్ అయింది, సగమే క్షమించారు, ఇంకా సగం ఉంది. వాళ్ళ కోరికని మీరు ఇంకా ఏదో తీర్చారు. నేను కూడా తప్పు చేసే ఉంటా, ఎందుకంటే ఈయన తీసుకొచ్చాను మళ్ళా. తప్పు నేనేమన్నా తప్పు చేసినా నన్ను కూడా క్షమించమా.
వీళ్ళకి రీల్స్ పిచ్చెక్కించి ఆడికాడికో పంపించేస్తున్నాయి కదా, నువ్వు ఉండవని తెలియక దయచేసి క్షమించుమా. కోప్పడద్దుమా, శాంతించుమా, నన్ను మాత్రం భయపడద్దుమా. ఇంతసేపు కూడా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి. నేను వస్తానే భయపెడతాను. అమ్మా అమ్మా అన్న ఏం లేదన్న, నిజంగా పోయింది. అవును చూసా, నేను కూడా చూసా. సరే అన్న, ఫైనల్గా నేను అడుగుతా ఉన్నాను, క్యా హువా? స్విచ్ ఆఫ్ కూడా అయిపోయిందా? బ్యాటరీ ఛార్జింగ్ చెప్పింటారు. బ్యాటరీ ఛార్జ్ ఇంతకుముందు చేసిన 2 పాయింట్లు ఉంది నా దానికి. ఇప్పుడు ఆఫ్ అయితే ఇదన్నా ఆఫ్ అవ్వాలా, ఇదన్నా ఆఫ్ అవ్వాలి, 2 ఒకేసారి ఆఫ్ అవుతాయి. మరి ఎందుకు ఆఫ్ అయింది నాది? అది సమ్ టైమ్ ఆఫ్ అయిపోతుంది అన్న, సెకండ్స్ ఉంటుంది, బట్ ఈ 2 ఒకేసారి అదే నేను చెప్పేది, అదే కదా నేను అడిగేది. ఇప్పుడు దాని ఛార్జింగ్ నేను చూసిన ఇంతకుముందు లోపల 2 ఒకేసారి తప్పని ఆగిపోవడం షాక్. నా నిజంగా నువ్వు అడిగిన మాట ప్రశ్న నాకు తెలియదు. నాకు ఏదైనా అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు నేను రిక్వెస్ట్ చేసి మరి అడుగుతున్నా, తన నుంచి మీరు తనకు కనపడకుండా ఓన్లీ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మేమేమన్నా చేయగలుగుతామో మీకు హెల్ప్ చేయగలిగితే వీటిని క్లోజ్ చేయండి, లేకుంటే ఓపెన్ చేయండి. చూడు కదా కొట్టుకుంటుంది. అంటే దీనికి సమాధానం అవునన్నా లేకుంటే కాదన్నా? నీ హెల్ప్ ఏమవుతుంటుంది నా స్వామి, వీడేదో చేసినాడు మొత్తానికి. తనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మేము కావాలంటే మళ్ళీ వస్తాము ఇంకోసారి. నేను వస్తావా? మీకు ఏదన్నా ఇష్టమైన వస్తువులు ఉంటే చెప్పండి, అవి తెచ్చి ఇచ్చేస్తాము. మన తమ్ముడిని అయితే వదిలేయండి. ఏదైనా ఇష్టమైన వస్తువు కావాలా మీకు? ఇష్టమైన మీరు తనకి ఇష్టమైన వస్తువులు పాచికలు అంటారు కదా, అది ఎక్కువ ఇక్కడ అది ఎక్కువ ఆడుతా ఉన్నింది. సో తనకన్నా చెప్పారు, అది ఎక్కువ ఆడుతా ఉన్నింది. సో తనకన్నా చెప్పారు పాచికలు ఇచ్చేసి వదిలేస్తుందేమో. పాచికలని నువ్వు క్లారిటీ చెప్పొద్దునా, ఆమెకేమో కావాలో ఎట్ట చెప్తుంది మనకు? అంటే తనకి ఇప్పుడు మామూలుగా వీటి గురించి మాకు వచ్చిన స్టోరీలో కానీ మాకు తెలిసిన దాంట్లో కానీ పాచికలు ఎక్కువ ఇక్కడ పాచికలు ఆడుతూ ఉంటుంది, పాచికలు అంటే ఎక్కువ ఇష్టం అని విన్నాము. అంతేనా? పాచికలు తెచ్చిస్తామని అడుగు, ఏమంటా చూడు, అంతే లాస్ట్. ఇంకా అంతకన్నా నాకు వద్దు నా స్వామి, వెళ్ళిపోదాం. ఓకే, అయితే నేను విన్నాను మీకు పాచికలు అంటే చాలా ఇష్టమని. నిజంగానే మీకు పాచికలు అంటే ఇష్టమా?
ఓకే 100% క్లారిఫికేషన్ ఇచ్చేసారు మీరు ఇష్టమని. సరే మీకు మేము ఖచ్చితంగా పాచికలు తెచ్చిస్తాము. సో ప్లీజ్ మీరు పాచికలు తెచ్చిస్తే మన పిల్లోడిని ఇబ్బంది పెట్టాలి కదా, 100% షూర్ కదా. ఇబ్బంది పెట్టానంటే క్లోజ్ చేయండి, లేదు తెచ్చినా కూడా ఇబ్బంది పెడతానంటే ఓపెన్ చేయండి. స్టక్ అయిపోయింది, సగం ఇష్టం సగం. అలాగే అంతే దాన్ని. ఓకే ఇంకోసారి అడుగుతున్నా, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. మనోడిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మీరు. సో మీకు పాచికలు నేను తెచ్చిస్తాను, ఎన్ని కావాలంటే అన్ని తెచ్చిస్తాను, 1 డజన్ కావాలంటే తెచ్చిస్తాను. ప్లీజ్ మా తమ్ముడిని వదిలేయండి, వదిలేస్తారని మళ్ళీ ఆశిస్తూ అడుగుతున్నాను. ప్లీజ్ వదిలేస్తారు కదా. నిజంగానే ఇది స్టక్ అయిందా లేకుంటే అది సగం రిప్లేస్ అయిందా అర్థం కావడం లేదు గైస్. నా ఏం చేద్దామన్నా, మీ మైండ్లో ఏముంది ఇప్పుడు? నేను కాలు పట్టుకుంటా అడుగుతా, కాలు పట్టుకుంటా. తనకి పాచికలు అంటే ఇష్టం అన్న. ఆ పాచికల్ని ఒకవేళ తెచ్చి చేసామంటే మ్యాక్సిమం మనోడికి డిస్టర్బ్ చేయదని నేను అనుకుంటున్నా. అదే ఇష్టం కాబట్టి మనం అడుగుదాం. అమ్మా నిజంగా నీకు దాయాలంటే ఇష్టం అయితే నేను తెచ్చిస్తామ్మా. దయ్యాలా దాయాలు పాచికల్ని దయ్యాలు. ఓకే 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 దాయాలు ఓకే ఓకే దాయాలు అయితే నేను తీసుకొని వస్తామా. దయచేసి మమ్మల్ని వదిలేసామా. దాయాలు ఖచ్చితంగా నేనే తీసుకొని వస్తా. వీళ్ళు ఎవరు వద్దు, వాళ్ళు అడిగినా నువ్వు పాచికలు అంటే ఈ పాతకాలంలో వాళ్ళు చెప్తా ఉన్నారు, మేమైతే దాయాలు అంటాము. దాయాలు నేను తెచ్చిస్తామా. బద్రీ అంగట్లో దొరుకుతాయి. సూపర్ అన్న, యాక్సెప్ట్ చేసింది. నేను తెచ్చిస్తామా, నా చేత తెచ్చిస్తా. అంటే మిడ్ నైట్ తేవాలా లేకుంటే డే టైం తేవాలా అడిగన్నా. అవునా సరే సరేమ్మా, రాత్రి తేవాలా పగులు తేవాలా ఎప్పుడైనా ఓకేలన్నా, తెచ్చి చాడు విడేసిపోదాము. సరేనా, అది ఓకే అండి. మాయా గారు మీరు యాక్సెప్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన తమ్ముడికి అయితే కనరావద్దండి ప్లీజ్, దయచేసి మంచిగా ఉంటారని, ఆత్మలు ఇచ్చిన మాట పైన నిలబెడతారని అన్న వాళ్ళకి మీరు తెలియపరచాలి. సో ఓకే గైస్, ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడదాం. ఓకేనా? షూర్, కంపల్సరీగా వెళ్ళిపోతున్నామని ఫీల్ అవ్వద్దండి, కంపల్సరీగా తెచ్చిస్తాము. ముందురా తమ్ముడు, ముందురా ఫస్ట్. ఓ తమ్ముడు ఉండు. ఇప్పుడు ఫైనల్గా చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏమైనా వచ్చి మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ చేసినంటే రియల్లీ సారీ, మళ్ళీ నా వెంట రావద్దండి, నా కళ్ళ కనరావద్దండి అని చెప్పి. నేను మీకు ఏమైనా డిస్టర్బ్ చేసింటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను మళ్ళీ ఇక్కడికి రాను. నేను మీకు క్షమించమని అడుగుతున్నాను, హంబుల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సారీ. మళ్ళీ నా కళ్ళకి రావడం కానీ నన్ను ఇబ్బంది కావడం చేయొద్దండి. ఇంగ్లీష్ రా, తెలుగులో చెప్పు. ఓకే చెప్పి నన్ను క్షమించండి. మళ్ళీ నా కళ్ళకు కానీ దేంట్లో రాగాకండి ప్లీజ్. నన్ను క్షమించండి. వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఏమైనా మాట్లాడతావా, చెప్తావా? సో నేను ఫస్ట్ టైం ఇది చేయడము,
నిజంగా మా వాడు వీడికి రావడము ఇదంతా కూడా తెలుసు నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. వాడు నాకు చెప్పడము, నేను వీళ్ళని పిలిచడము నాకు నిజంగానే దయాన్ని అయితే చూపించినారు. వాళ్ళకి ఏం కావాలో కూడా మొత్తం అడిగేసినారు. నేనైతే దయాలు కూడా తెచ్చి పెట్టాలా. నాకు పోదాం సరే భయంగా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి, మన సబ్స్క్రైబ్ కూడా, సరేనా? బాయ్, లవ్ యూ. పైకి నవ్వుతున్నా కానీ నిజంగా చెమటలు బట్టి నేను స్వామి